డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు సిబ్బంది 6 నెలలుగా జీతాల్లో ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది వైద్యులు 104 సేవల నుంచి హబ్లకు సిబ్బంది వేతన సొమ్మును ఏజెన్సీలకు ఇస్తున్న సర్కార్ సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లోనే నెలల తరబడి ఉంచుకుంటున్న ఏజెన్సీలు హబ్లలో నిపుణులైన సిబ్బంది కొరత తగినంత మంది రేడియాలజిస్టులు లేక రేడియోగ్రాఫర్ల వద్దకే టెస్ట్ల రిపోర్టులు క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగా లేని వైనం మెషీన్లు పాడైతే మరమ్మతులు కరువు రైట్ రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది ప్రస్తుతం ఈ హబ్లలో పనిచేస్తున్న సిబ్బందికి 5-6 నెలలుగా వేతనాలు కూడా లేవు అంటూ చూస్తూ ఉన్నాం కదా సో ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎంత దారుణమైన పరిస్థితి అనేటువంటిది ఇవి చూస్తే మనకు అర్థమైపోతుంది ఇవ్వకపోవడం జీతాలు ఇవ్వకపోవడంతో కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు దీనికి తోడు డయాగ్నోస్టిక్ హబ్లలో క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగా ఉండడం లేదని రోగుల రిపోర్టులు సరిగా రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి మెషీన్లు పాడైతే సకాలంలో మరమ్మతు కూడా చేయించడం లేదని అంటున్నారు జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ NHM పథకంలో భాగంగా తెలంగాణలో డయాగ్నోస్టిక్ హబ్లను సేవలు 2018 జనవరిలో ప్రారంభమయ్యాయి ఇది జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా స్టార్ట్ అయినటువంటి సేవలు అంటూ క్లియర్గా చూస్తూ ఉన్నాం తొలుత హైదరాబాద్కే పరిమితమైన ఈ సేవలను ఆ తర్వాత అన్ని జిల్లాల్లోకి విస్తరించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ హబ్లు ఉన్నాయి వీటిలో రక్త మూత్ర పరీక్షలకు సంబంధించిన 134 రకాల టెస్టులు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది కొత్తగా ఏర్పాటైన చోట మాత్రం 57 రకాల పరీక్షలు చేస్తున్నారు కాగా డయాగ్నోస్టిక్స్ హబ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు LT ల్యాబ్ అటెండర్ రేడియోగ్రాఫర్లతో పాటు ల్యాబ్ మేనేజర్ ఉంటారు వీరితో పాటు డాక్టర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు శానిటేషన్ సిబ్బంది కూడా ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డిప్యుటేషన్ పై పంపించారు ఈ హబ్ల సేవలు పెరగడంతో మరికొందరిని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు అలాగే 104 వాహన సేవలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విరమించుకోవడంతో వాటిలో పనిచేసే LTలు ల్యాబ్ అటెండర్లు అందరినీ డయాగ్నోస్టిక్స్ హబ్లకు పంపించారు ఇలా సుమారు 500-600 మంది సిబ్బంది 104 వాహన సేవల నుంచి వచ్చారు ఈ హబ్లలో అవకాశం లేని వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు వేతనాలు ఇవ్వకపోవడంతోనే 104 వాహన సేవల సిబ్బందికి వేతనాలు గతంలో వాటి నిర్వహణ సంస్థ ఇచ్చేది వీరు అక్కడి నుంచి డయాగ్నోస్టిక్ హబ్లకు రావడంతో అందరూ ఆయా జిల్లాల పరిధిలోని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కిందకు వచ్చారు ఆ ఏజెన్సీలే వీరందరికీ జీతాలు ఇస్తున్నాయి అయితే గత 5-6 నెలలుగా సదరు ఏజెన్సీలు వీరికి వేతనాలు ఇవ్వడం లేదు ఆపేశాయి దాంతో డయాగ్నోస్టిక్ హబ్లలో పనిచేస్తున్న వారిలో కొందరు ఉద్యోగాలు మానేస్తున్నారు గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు జీతాలు రాలేదని ఇలాగైతే కుటుంబం గడవడం కూడా కష్టమని ములుగు జిల్లాకు చెందిన ఓ రేడియోగ్రాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు సర్కారు నుంచి కోట్ల నిధులు విడుదలైనప్పటికీ కూడా కొన్ని మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఆ డబ్బులను ఉద్యోగులకు చెల్లించడం లేదు వచ్చిన నిధుల్ని బ్యాంకుల్లోనే డిపాజిట్లుగా ఉంచేస్తున్నారు దాంతో వాటికి 4-5 నెలలకు పెద్ద మొత్తంలో బ్యాంకు వడ్డీ ఇస్తుందని ఇటువంటి సంఘటనలు కొన్ని జిల్లాల్లో జరిగాయని ఉద్యోగులు చెప్తున్నారు అంతేకాకుండా డయాగ్నోస్టిక్స్ హబ్లలో పనిచేసే సిబ్బంది వేతనాల్లో భారీగా వ్యత్యాసం ఉంటుంది కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన LTలకు 27,000 వరకు వేతనం ఉంది 104 వాహనాల నుంచి వచ్చిన LTలకు మాత్రం కేవలం 22,750 రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇందులో వివిధ కటింగ్లు పోను బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది కేవలం 20,000 వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అస్తవ్యస్తంగా హబ్లు తర్వాత శ్రమ దోపిడీ చేస్తున్నారంట ఇగో మమ్మల్ని 104 నుండి డయాగ్నోస్టిక్స్ హబ్కు పంపారు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉండగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించారు దాంతో గతేడాది డిసెంబర్ నుంచి వేతనాలు సరిగ్గా రావడం లేదు సెలవులు కూడా ఇవ్వడం లేదు శ్రమ దోపిడీకి గురవుతున్నాం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ వేతనాలు ఇస్తున్నారు మాకు కూడా ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికే తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాం కుటుంబాన్ని కూడా నడపలేని పరిస్థితి వచ్చిందని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటారు రైట్ ఇక ఎట్లా చూసుకున్నా కానీ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తనకు తాను ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి సమయం ఇది ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిన ప్రభుత్వంలోకి తీసుకొని ఇక్కడ ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం ఏంటి చాలా క్లియర్గా అందరికీ తెలిసినటువంటిది విషయం ఏంటంటే ఇక్కడ జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ నేషనల్ హెల్త్ కేర్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వస్తున్నటువంటి డబ్బులు అంటే
సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉద్యోగులు పెట్టుకున్నారో వాళ్ళకి. ఆ సంస్థలు, ఆ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ బ్యాంకుల్లో అట్లే దాచుకొని ఈ యొక్క ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదు. సో దీని విషయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చొరవ తీసుకొని హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి వీళ్ళందరూ ఉద్యోగాలు టైంకి వచ్చేలాగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదే ఉంది. ఎందుకు అనంటే ఆ సిబ్బంది బాగుంటేనే రేపు పొద్దున, ఇది రాబోతున్నది వర్షాకాలం, చాలా పెద్దగా రోగాలు ప్రబలేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వాటర్ చేంజ్ ప్లస్ అలాగే మన ఇండియాలో వాటర్ వెదర్ చేంజ్తో పాటు మనకి కాలుష్యం కూడా చాలా ఎక్కువ మన దేశంలో. సో ఇవన్నీ ఎక్కువ ఉన్నటువంటి చోట ఆరోగ్య సిబ్బంది ప్రాపర్గా ఉంటేనే అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ని, అందరూ పెద్ద హాస్పిటల్స్ని అఫోర్డ్ అయితే చేయలేరు కదా. సో కాబట్టి ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ సిబ్బంది ప్రాపర్గా ఉంటేనే. ఆల్రెడీ చాలా మంది మానేస్తున్నారు, తర్వాత రిజైన్ చేస్తున్నారు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇవాళ పెట్టుకుంటున్నటువంటి ఈ క్యాబినెట్ మీట్లో దీని గురించి కూడా చర్చించి ప్రాపర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ సమాజానికి చెందినటువంటిది అండ్ తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్య విషయానికి చెందినటువంటి మాట. ప్రస్తుతం ఇక్కడైతే ఎట్లాంటి తప్పు అయితే కనబడతలేదు ప్రభుత్వం దగ్గర నుంచి. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చిన పైసలు ప్రభుత్వం ఇవ్వాల్సినట్టుగా టెన్షన్గా ఇచ్చేస్తుంది, దీంట్లో ఎలాంటి మాట లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఎవరి చేతిలో అయితే ఉన్నారో, ఈ కాంట్రాక్టులు నడిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద అయితే ఉన్నది అని నేనంట. ఎందుకంటే ఇంతమందికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి మైనస్ అవుతుంది.